వెల్కమ్ బ్యాక్. సొరంగం ఉంది సరే, గతంలోనూ ఇలాంటి సొరంగమే ఒకటి హోమ్ సైన్స్ కాలేజ్ దగ్గర బయటపడింది. అప్పుడు అందులో ఏమీ లేవని తేల్చేశారు. ఇప్పుడేమో ఏదో ఉందని హడావిడి చేస్తున్నారు. ఇంతకీ అధికారుల ఒపీనియన్ ఏంటి? ఇంత కాన్ఫిడెంట్గా ఉండడం వెనక రీజన్ ఏంటి? పక్కా ఇన్ఫర్మేషన్ ఉండడమే దీనికి కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. లేకపోతే హై టెక్నాలజీ ఎందుకు వాడతారని కామన్ పీపుల్ డౌట్ వ్యక్తం చేస్తున్నారు. సైఫాబాద్ ప్యాలెస్ కి అతి సమీపంలో ఉన్న స్కూల్ ప్రాంగణంలో గుప్త నిధులు ఉన్నాయనే సమాచారంతో పురావస్తు శాఖ తవ్వకాలు ప్రారంభించింది. నవాబుల కాలంలో ఇక్కడ బంకర్లు ఉండేవి. అయితే ఇక్కడ 3 ఏళ్ల క్రితం వరకు సొరంగం ఉండేది. ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మట్టితో కప్పేశారు. గతంలో ఇక్కడ ప్రైవేట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. దీనికోసం మహబూబ్ నగర్ నుంచి కూలీలొచ్చారు. వారు కన్స్ట్రక్షన్ సమీపంలో గుడిసెలు వేసుకుని ఉండేవారు. వారు రాత్రిళ్లు ఈ ప్రాంతంలో తిరిగేవారని స్థానికులు చెబుతున్నారు. వారలా తిరుగుతున్నప్పుడు మెట్లు కనిపించడంతో మెట్లు దిగి ఆ కూలీలు కాకటాలతో వెతికారు. లోపల గది, అందులో లాకర్ ఉందని గుర్తించారు. అయితే ఇది ఒక్కటే కాదని ఇలాంటివి ఇంకో 3 ఉండే అవకాశం ఉందనేది పురావస్తు శాఖ అధికారుల అభిప్రాయం. పడమర దిక్కు సైఫాబాద్ ఏరియా అనేవాళ్ళం. ఈ సైఫాబాద్ ఏరియాలో చాలా రాయల్ ఫ్యామిలీస్ ఒక రాజ్య సౌధాలు వచ్చినాయని, కాబట్టి ఇక్కడ విశాలవంతమైన ప్రాంతము, ఇక్కడ అన్ని గార్డెన్లు బాగులు ఉండే కాబట్టి ఇక్కడ విశాలవంతమైన జీవితం కోసము ఇక్కడ రాజసౌధాలు కట్టుకున్నారు. ఒక 100 వరకైనా మనకు సంస్థానాలు రకరకాలుగా వాళ్ళ కంట్రిబ్యూషన్, అంటే వాళ్ళు కళల పట్లనే కానీ వీటి పట్ల అన్నిట్లలో కూడా వాళ్ళు పోషిస్తూ వచ్చేవాళ్ళు. ఇక్కడ అదే ప్రకారంగా ఈ వనపర్తి రాజా వాళ్ళ బంగళా ఉండే ఈ నౌబత్ పహాడం మీద కూడా ఇప్పటికి వాళ్ళకి నివాస స్థలం ఉన్నది. అలా దాచిన నిధులను కొన్నింటిని ఇప్పుడు మింట్ ఉన్న ప్రాంతానికి 4 వైపులా 4 చోట్ల భద్రపరిచారని, కొన్ని రికార్డులు ఆ ప్రదేశాలకు మింట్ నుంచి సొరంగాలుండేవని భావిస్తున్నారు. అయితే నిజాం తన హయాంలో కొందరు సంస్థాధీశులకు హైదరాబాద్లో రాజసౌధాలు నిర్మించుకోవడానికి అనుమతితో పాటు కొన్ని భూములను కేటాయించగా మరికొన్నింటిని సదరు సంస్థానాధీశులే కొనుక్కున్నారు. అలా ఇప్పుడు సెక్రటరియేట్ ఎదురుగా ఉన్న స్థలాన్ని వనపర్తి సంస్థానాధీశుడు రామేశ్వరరావు 3 కొనుగోళ్లు చేసి అక్కడ ఒక భవంతిని నిర్మించాడు అని చరిత్రకారులు అంటున్నారు. వనపర్తి రాజులు ఇక్కడ తమకు సంబంధించిన సమాచారంతో పాటు నిధులు, వజ్ర వైడూర్యాలు దాచిపెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. అందుకే ఈ సొరంగం మార్గంపై అధికారులు కూడా దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఇక్కడ నిధులు బయటపడే అవకాశం ఉందంటున్నారు. అయితే పురావస్తు శాఖ తవ్వకాలు పూర్తయితే తప్పితే సొరంగంలో ఏముందనే విషయం స్పష్టంగా బయటపడే ఛాన్సే లేదు. అందులోనూ ఆ నిధులు వనపర్తి రాజులవా నవాబులవా అన్నది తవ్విన తర్వాత తెలుస్తుంది. ఇది ఎక్కడొచ్చింది ఇట్లా? ఇది ఓల్డెస్ట్ వనపర్తి ప్రాపర్టీ కాదు. ఓల్డెస్ట్ ఓల్డ్ సిటీలో, తర్వాత జాంబాగు, తర్వాత ఇది లేటర్ పీరియడ్ లో లేట్ 18 సంథింగ్ లో కొన్నట్టున్నారు. అట్లా ఉన్నప్పుడు ఏ ఆధారాలతోటి డిపార్ట్మెంట్ ఇది పాపం తోగుతా ఉన్నారు. నాకైతే ఆ మనుషులు చేసిన వాళ్ళు, ఆ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నిలబడి ఏం చేసినా నాకు ఎట్లా కనపడ్డది. మరి ఆ మేసన్ నాకు కనపడ్డది అంటున్నాడు, మరి ఎందుకు తీసుకుపోలే? నాకు తెలిసినంత వరకు ఆ సైడ్లో ఓల్డ్ స్ట్రక్చర్ ఉంది, ఇంకా ఒక గుఫా ఉన్నది, కొన్ని స్టెప్స్ అంతా ఉన్నాయి. అయితే మరికొందరి వాదన వేరేలా ఉంది. నిజాం సమయంలో భూమికి సంబంధించిన కొన్ని ఫార్ములాలు వెలువడ్డాయి. వాటి ఆధారంగా చూస్తే ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న ప్రాంతం వనపర్తి సంస్థానం వారిది కాదని మరొక చరిత్రకారుడు అంటున్నారు. ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి పైన ఉన్న కొండ మీద కొన్ని తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. మా దగ్గర కొన్ని ఆధారాలున్నాయి. వాటి ప్రకారం ఇది 2వ స్ట్రాంగ్ రూమ్. మొదటిది హోమ్ సైన్స్ కాలేజీలో ఉంది. దాన్ని ఏడాది క్రితం తవ్వి తీశాం. ఇది కాకుండా మరో 2 కూడా ఉన్నాయి. రికార్డుల ఆధారంగా చూస్తే కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు వాటిలో ఉండాలి అని ఓ అధికారి వెల్లడించారు.
అత్యంత విశ్వసనీయ వర్గాల ప్రకారం హైదరాబాద్ లో ఈ స్ట్రాంగ్ రూముల కోసం కొందరు ట్రెజర్ హంటర్స్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎక్కడున్నాయో కనుక్కోవడంలో వారు విజయం సాధించారు. అయితే అవన్నీ జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఉండటం వల్ల వాటిని తవ్వటం, నిధుల్ని వెలికి తీయడం దాదాపు అసాధ్యం. దీంతో వారు రాష్ట్ర పురావస్తు శాఖతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని విశ్వసనీయ సమాచారం. ట్రెజర్ హంటింగ్ నైపుణ్యంతో కూడుకున్న పని. విదేశాల్లో అయితే ఇందుకోసం ప్రత్యేక సంస్థలుంటాయి. మన దేశంలో చట్టాలు దీనికి అంగీకరించవు. అందువల్ల కొందరు రహస్య బృందాలుగా ఏర్పడతారు. వీరిలో చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు సహా అన్ని రంగాల వారు ఉంటారు. ప్రస్తుతం మన చట్టం ప్రకారం ఎవరైనా ఒక నిధిని కనుక్కుంటే దాని విలువలో వారికి 5వ వంతు అంటే 20% వస్తుందని ఒక అధికారి వెల్లడించారు. అంతేకాదు, ఈ ట్రెజర్ హంటర్లు గనక ప్రభుత్వంతో సరిగ్గా బేరమాడగలిగితే వారు పొందే నిధి విలువకు ఆదాయ పన్ను కూడా కట్టనవసరం లేదని సమాచారం. వారితో పాటు ఆ నిధి ఉన్న భూమి ప్రస్తుతం ఎవరి పేరట ఉందో వారికి కూడా 20% వాటా వస్తుందని తెలుస్తోంది. స్పెషల్ ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.